పట్టు చీరలు కట్టిన పంకజానికి పాత రోజులు గుర్తొచ్చి పడి పడి ఏడ్చినట్టు ఈ చకోడీలు తింటూ ఏదో పిజ్జా తింటున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఏం చేస్తుంది వదిన? రాత బాలేకపోతే పీట కాటు కూడా ఫిక్స్ వస్తుందంట. అలా అయిపోయింది మన పరిస్థితి. ఈ చకోడీలేంటో, ఈ కూలింగ్ లేని కూల్ డ్రింక్లేంటో మన జీవితాలు మరీ ఇంత దిగజారిపోతాయని నేను కల్లో కూడా అనుకోలేదు ఐరంద్రి. కలలో కూడా అనుకోనివి జరగటమే జీవితం అంట వదినా. అందుకే అప్పుడప్పుడు మనం ఇలాంటి పేద బతుకుల గురించి కూడా కలలు కనాలి. ఎందుకంటే కలగనివి చాలా వరకు జరగవు కాబట్టి. ఇప్పుడు అనుకుని ఏం లాభంలే, అప్పుడే తెలుసుంటే ఆచరించేవాళ్ళం. ఈ ఇంట్లో ఏదో ఒక పిచ్చి పని చేసేది ఈ పనికి మాలిన పిట్టలే. తిన్నది అరక్క ఏదో ఒక తిక్క పని చేస్తేనే గాని వీళ్ళకి ఊసిపోదు. రాహుల్ బాబు అత్తయ్య గారికి ఇచ్చిన జ్యూస్ గ్లాస్ లో వీళ్లే ఏదో కలుపుంటారు. చెప్తా వీళ్ళ సంగతి. ఐరేంద్రి చాలా బాగున్నాయి, తిను. ఏంటో ఐరేంద్రి, ఇంకా ఈ ముష్టి బతుకు ఎన్ని రోజులు ఉంటుందో ఏమో. మన జీవితంలో నుంచి ఇలాంటి దరిద్రపు దశ ఎప్పుడు పోతుందో ఏం అర్థం అవట్లేదు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు కదా వదినా, మనకు కూడా వస్తుందిలే. పోయి పోయి మనల్ని కుక్కలతో పోలుస్తావేంటి ఐరేంద్రి? ప్రస్తుతం మన బతుకులు కూడా కుక్కల కన్నా గొప్పగా ఏమి లేవులే. తాము ఐరేంద్రి, ఇదంతా ఏంటి ఎలా ఉంది? హఠాత్తుగా ఈ మంట ఏంటి? ఈ దురకలేంటి? నాకు అలాగే వదినా, నాకు అలాగే ఉంది. ఎక్కడ పడితే అక్కడ తింటే ఇలాగే ఉంటుంది. మరి నీ కోసం 5 స్టార్ హోటల్ నుంచి తీసుకురావాలా? అబ్బా మంట! ఇది నీ పని అభి? జీకెళ్తా ఇందులో. మీరు అత్తయ్య గారి జ్యూస్ లో కలిపిందే కలిపాను.